పాదపానాం భయం వాతాత్, పద్మానాం శిశిరాద్ భయం, పర్వతానాం భయం వజ్రాత్, సాధూనాం దుర్జనాద్ భయం. ఏమంటారు? వేగంగా వీచే వాయువు వల్ల దృఢమైన వేళ్లు కలిగిన వృక్షాలకు కూడా భయం ఉంది. హిమపాతేన కమలం నష్టం భవతి. పద్మానాం శిశిరాద్ భయం అంటే మంచు వల్ల పువ్వు వాడిపోవడం వల్ల హిమపాతేన కమలం నష్టం భవతి. అందువల్ల కమలానికి శిశిరాద్ భయం. పద్మానాం శిశిరాద్ భయం అంటే అది. పర్వతానాం భయం వజ్రాత్. పూర్వం ఇంద్రస్య వాయుఘాత పర్వతానాం భీతి. అంటే ఇంద్రుడు పూర్వము పర్వతాల యొక్క రెక్కలన్నీ తన వజ్రాయుధంతో కొట్టి చేశాడు అనడం వల్ల పర్వతానాం భయం వజ్రాత్, సాధూనాం దుర్జనాత్ భయం. అంటే వాళ్ళని ఏమన్నది, సజ్జనులకి దుష్టుల వల్ల భయం. ఈ దుష్టులకి వాళ్ళకి ఉపయోగం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇంకోళ్ళకి ఎస్సి కశ్యాపి అహితం ఆచరింతి దుష్ట. అందువల్ల సజ్జనులకి దుష్టుల వల్ల భయం. ఇవాళ నుంచి మనకి సిలబస్ లో ఉన్న పాఠం మొదలవుతుంది. బ్రీఫ్ గా కావ్యాలు, శ్రవ్య కావ్యాలు, దృశ్య కావ్యాలు అని 2 రకాలని చెప్పుకున్నాము. ఈ దృశ్య కావ్యాలని రూపకాలు అని అంటాము. ఈ రూపకాలని 10 రకాలుగా విభజన చేశారు. ఈ రూపకాల గురించి అంతా కూడా భరతముని నాట్యశాస్త్రంలో, భరతముని నాట్యశాస్త్రం చాలా పెద్దది, 60 అధ్యాయాలు ఉన్నట్టున్నాయి అందులో. అందులోనే రూపకాలు కూడా ఒక భాగంగా ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో రూపకాలు అంటే సంగీత రూపకాలే ఉండేవి కనుక. అయితే వీటిల్లో కేవలం ఈ దృశ్య కావ్యాలకు, రూపకాలకు సంబంధించిన కారికల్ని మాత్రం తీసుకుని ఈయన ధనంజయుడు ఈ పుస్తకాన్ని ఒకటి దశరూపకము అని రూపకాలకు సంబంధించి దశరూపకాన్ని రచించేశారనమాట. అంటే అందులో నుంచి సేకరించి ఈయన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, తన సొంత సూత్రాలుగా, సొంత మాటలుగా. మూల సూత్రాలు మాత్రం అన్ని భరతముని శాస్త్రం నుంచి తీసుకున్నవి. ఇందులో ఈ 10 రకాల పద్ధతుల్ని, రూపకంలో ఉండే 10 రకాల భేదాల్ని నాటకం స ప్రకరణం బాణ ప్రహసనం దిమః వ్యాయోగ సమవాకారం వీథ్యంకేహా మృగా ఇతి అని 10 రకాలుగా చెప్పారు. అంటే నాటకం, ప్రకరణం, బాణం, ప్రహసనం, దిమం, వ్యాయోగం, సమవాకారం, వీథి, అంకము, ఈహామృగము, ఇవి ఈ 10 కూడా రూపకాల్లో భేదాలని చెప్పారు. అంటే రూపకానికి చెప్పిన లక్షణాల్లో ఈ 10 భేదాలు ఎలా ఏర్పాటు అవుతాయంటే, రూపకానికి చెప్పిన మొత్తం లక్షణాల్లో ఒక్కొక్క భేదంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. అన్నింట్లోనూ ఉండక్కర్లేదు. అంచేత ఉన్న లక్షణాలను బట్టి వాటిని 10 రకాలుగా విడదీశారు. ఇందులో నాటకం అనే దాంట్లో రూపకానికి చెప్పిన మొత్తం లక్షణాలన్నీ ఉంటాయి కనుక మనం మొట్టమొదటి ప్లేస్లో నాటకాన్ని గురించే చెప్పుకుంటాము. నాటకం అనే మాటని రూపకానికి పర్యాయ పదంగా మనం వాడేస్తూ ఉంటాము. దీనికి ప్రాముఖ్యత ఆ విధంగా వచ్చింది. ఎందుకనంటే ఇది మిగతా వాటన్నింటికీ కూడా సహజంగానే మూలంగా కనిపిస్తుంది. ఎందుకంటే అన్నింట్లో ఉన్న లక్షణాలు ఇందులో ఉంటాయి. ఇందులో ఉన్న లక్షణాలు మొత్తం అన్నింట్లోనూ ఉండక్కర్లేదు. అందుకని దాన్నే ప్రకృతిత్వాత్ అథ అన్యేషాం భూయో రసపరిగ్రహాత్ సంపూర్ణ లక్షణత్వాచ్చ పూర్వం నాటకం ఉచ్యతే అని చెప్పారు. అంటే నాటకమే అన్ని రూపకాలకి మూలం. ఇందులో రసం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. రసం మీదే ఆధారపడి ఉంటాయి వీటిని. తర్వాత ఇందులో రసాలు అంగాంగ భావ రూపంలో ఉంటాయి. అంటే కథా వస్తువులో మొత్తంగా ప్రముఖంగా సాగే రసం అంగిరసం అయితే ఇతర రసాలు కూడా ఉపయోగించబడతాయి కనుక ఆ రసాలన్నింటినీ అంగరసాలు అని చెప్పేసి అంటాము. ఈ రకంగా ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రారంభం చేసే ముందుగా ఏం చేస్తామంటే నాంది అని అంటాం. ఏదైనా కూడా ఒక పని ప్రారంభం చేసేటప్పుడు భగవత్ ప్రార్థన చేయడం మనందరికీ అలవాటు కనుక ఆ పద్ధతి ఇక్కడ కూడా ఉంటుంది. దాన్నే పూర్వరంగం విధాయాదో సూత్రధారో వినిర్గతే ప్రవిశ్య తద్వత్ అపరహ కావ్యం ఆస్థాపయేత్ నటః అని తర్వాత దీన్ని నాంది అని చెప్తాం మనం. నాంది అని అంటే ఏమిటంటే నాటకం ప్రారంభం చేసేదానికి ముందు తెర వేసి ఉండగానే రంగస్థలం, నాటకం అంటే ఊహించుకోవచ్చు మీరు, థియేటర్ని ఒక రంగస్థలానికి ఒక యవనిక, ఒక కర్టెన్ ఒకటి పెడతారు. ఆ కర్టెన్ వేసి ఉంటుంది. ప్రదర్శన ప్రారంభమైనప్పుడు కర్టెన్ తెరుస్తాం, లేనప్పుడు వేసేసి పెడతాం. ఇంతే కదా జరిగేది. అంచేత ఈ పూర్వరంగం అంటే ఏమిటంటే ఈ యవనికని
తెరవక ముందు. అంటే ఇందులో ఉండే తెరని తీయకుండగా తెర వెనుకనే దాన్ని పూర్వరంగం అని అంటాం. అంటే నాటకానికి మొదలుపెట్టే ముందు తెర వెనుకనే చేసే పనేమిటి అంటే, అందరూ కూడా అందులో అందులో భాగస్థులైనటువంటి ఆ ప్రదర్శనలో భాగస్థులైన వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇంక్లూడింగ్ యాక్టర్స్. వీళ్ళందరూ కూడా అందులో ప్రార్థన కలిసి తెర వెనుక ప్రార్థన చేస్తారు రంగస్థలం మీద. దేవతలందరికీ నమస్కారాలు చెప్తారు. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు దిగిపోతారు. అప్పుడు ఒక సూత్రధారుడొస్తాడు. ఈ సూత్రధారుడొచ్చినప్పుడు కర్టెన్ తెరుస్తారనమాట. ఈయన సూత్రధారి అని ఎందుకంటారంటే, ఈయన వచ్చి ఏం చెప్తాడంటే, ఆ రోజున వాళ్ళు ప్రదర్శించబోతున్న నాటకం పేరు, ఆ తర్వాత ఆ నాటకానికి రచయిత ఎవరు, ఆ రచయితకున్నటువంటి ప్రత్యేకతలేమిటి, ఆయన కీర్తి ప్రతిష్టలేమిటి, ఆయన ఇంక వేరే వేరే ఏమైనా నాటకాలు ప్రఖ్యాతమైనటువంటివి రచించిన వాడయ్యున్నాడు. ఇవన్నీ కూడా చెప్తారనమాట. ఈయన్ని స్థాపకుడు అంటారు. అంటే స్థాపన చేస్తాడు. జరగబోయే ప్రదర్శన గురించిన విషయాన్ని స్థాపన చేస్తాడీయన. ఈయన స్థాపన చేసి ఈయన కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అంటే వెళ్ళిపోయే ముందు ఈయనేం చేస్తాడంటే, స్థాపన చేయడంలో కథాంశాన్ని చెప్పాలిగా. ఇవాళ డ్రామా పేరు అవి చెప్పి కొద్దిగా అసలు కథాంశం ఏమిటి అనేది సూచిస్తారు. ఇది సూచించడానికి కూడా కొన్ని కొన్ని పద్ధతులుంటాయి. ఇవన్నీ కూడా మనకి ఈయన సూచన చేస్తాడు. ఏమని చెప్తాడు ఈయన దీన్ని? ఇప్పుడు కథాంశం గురించి ప్రస్తావిస్తున్నాడు కనుక దీన్ని ప్రస్తావన అని అంటాం. ముందు నాంది, తర్వాత ప్రస్తావన. నాంది, ప్రస్తావన అనే పుస్తకాలకు కూడా మనం రాస్తాం. సో, నాంది అంటే ముందుగా ప్రార్థన చేయటము, తర్వాత స్థాపకుడు వస్తాడు. సూత్రధారుడు అందరి చేత భాగస్వాములందరి చేత కూడా ఆ రూపకంలో భాగస్వాములైన వాళ్ళందరి చేత కూడా ప్రార్థన చేయించి వెళ్ళిన తరువాత సూత్రధారుడొస్తాడు. స్థాపకుడు అని అంటాం ఈయన్ని. ఎందుకంటే ఈయన జరగబోయే ప్రదర్శన గురించిన విషయాల్ని స్థాపన చేస్తాడు. ఈయన స్థాపన చేసే విషయం ఏమిటి అంటే, దివ్యమత్యే సతద్రూపే మిశ్రమన్యతరస్తయోః శోచయేద్వస్తు బీజం వా ముఖం పాత్రం అథాపి వా అని చెప్పారు. అంటే ఈయన ప్రస్తావన చేసే విషయాలేమిటంటే, దివ్య, మత్య, మిశ్రమం. అంటే ఇక్కడ మామూలుగా నాటకానికి ప్రముఖంగా కథావస్తువు. కథావస్తువు తర్వాత నటుడు, హీరో. అంటే నాయకుడు అని అంటాం. నాయకుడు రెండో ముఖ్యం. కథావస్తువు, నాయకుడు, రసం. ఈ మూడింటి మీద ఆధారపడి ఏ ప్రదర్శనైనా ఉంటుంది. ఇందులో ఈ నాయకులు అనేవాళ్ళు ముఖ్యంగా మనకి ఆహ్, ఈ ఫలాని టైప్ ఆఫ్ డ్రామాలో ఇప్పుడు 10 భేదాలు చెప్పుకున్నాం. భేదాలున్నాయి అని. ఏ భేదంలో ఎటువంటి నాయకుడుంటాడు అనేది ఇక్కడ చెప్తాము అన్నమాట. అలాగే ఎటువంటి కథావస్తువు ఉంటుంది. ఇవన్నీ చెప్పబడతాయి. అంచేత ఇక్కడ ఈ నాయకుల్లో రకాలను ఏం చేశారంటే, నాయకులు దివ్యులు ఉండొచ్చు. దివ్యులు అంటే దేవతలు, దేవుళ్ళు అంటే దేవుడి కథలు, దేవతల కథలు అది ఉండొచ్చు. అంతేకాకుండా ఇంకా దివ్యులతో పాటుగా సమానమైన వాళ్ళు ఎవరు అనంటే రాజులుండొచ్చును, లేదు విశిష్టమైనటువంటి పురుషులుండొచ్చును, ఋషులు వాళ్ళు ఉండొచ్చును. వీళ్ళందరినీ కూడా దివ్యుల కింద చెప్తాం మనం. లేదు మర్త్యులు. మర్త్యులు అంటే మామూలు మర్త్యలోకంలో ఉండేవాళ్ళు మనుష్యులు. అంటే దేవతలు కావచ్చు నాయకులు, లేదు మనుష్యులు కావచ్చును. ఇందులో ఈ మనుష్యులు అనే దాంట్లో గ్రేడేషన్ ఉంటుంది. అంటే స్థాయిలుంటాయి. దివ్యులతో సమానంగా రాజులు, ఋషులు వంటి వాళ్ళని చెప్తాం మనము. చెప్తాము. అలాగే తర్వాతి స్టేటస్‌లోనేమో మంత్రులు, మంత్రి కుమారులు ఇటువంటి వాళ్ళందరినీ మనం బ్రాహ్మణులు, వర్తకులు ఇటువంటి వాళ్ళందరినీ చెప్తాము అన్నమాట. సో, దివ్యులు లేక మర్త్యులు నాయకులుగా ఉంటారు. లేదు వీళ్ళు మిశ్రమం అంటే ఈ 2 రకాల వాళ్ళు కూడా కలిపి ఉండొచ్చు నాయకుల కింద. వీళ్ళు కూడా ఉండొచ్చును. ఈ రకంగా ఈ జరగబోయే ప్రదర్శనలో ఉన్నటువంటి నాయకులెవరు అంటే, ఈ కథాంశం ఎవరికి సంబంధించింది? దివ్యులకి సంబంధించిందా? మర్త్యులకి సంబంధించిందా? లేదు 2 రకాల వాళ్ళు కలిసి అటువంటి ఆహ్, ఉన్న విషయానికి సంబంధించిందా? అనేది ఇక్కడ ఈయన మనకి తెలియజేస్తాడు. ఈ స్థాపకుడు అనే ఆయన ప్రస్తావనలో భాగంగా. తర్వాత ఏం చేస్తాడు? సూచయేత్ వస్తు కథావస్తువు. అసలు ఇవాళ జరగబోయే కథ ఏమిటి? దేని గురించి మనం ప్రదర్శన చేయబోతున్నాము? అది కూడా మనకి చెప్తాడు. అది చెప్పి వదిలిపెట్టకుండా ఒక లీడ్ ఇస్తాడు. ఎందుకంటే సూత్రధారుడు ఈ అంటే ఈ స్థాపకుడు చెప్పి వెళ్ళగానే వెంటనే చెప్పడం అయిపోగానే కర్టెన్ వేసేస్తారు. ఆయన వెళ్ళిపోతాడు. కర్టెన్ తెరిచినప్పుడు ప్రదర్శన ప్రారంభమైపోతుంది.
ఇప్పుడు ప్రారంభం కాబోయే ప్రదర్శనకి ఈయన చేసిన ఇంట్రడక్షన్ తో పాటు, సూచనలతో పాటు ఒక లీడ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ లీడ్ ఎలా ఉంటుందన్నమాట, వస్తువు, బీజం, ముఖం అని అంటాం మనం. పాత్రం అథ అపివా సూచయేత్ వస్తువు అంటే కథా వస్తువుని సూచిస్తాడు. ఆయన ఏదైతే సూచన చేశాడో ఆ సూచనని పట్టుకుని కథ ప్రారంభం అవుతుంది. ఆ రకంగా రూపకం ప్రారంభం కావచ్చును. రెండోది బీజం. బీజం అంటే ఏమిటి? జవం, సీడ్ అన్నమాట. అంటే ముఖ్యమైనటువంటి కథా వస్తువులో ఉండేటటువంటి ముఖ్యమైనది, అసలు ఆశయం ఏమిటి? ఆ కథకి ఆశయం ఏమిటి? ముఖ్యమైన విషయం ఏమిటి అనేది బీజం. ఈ బీజం కూడా ఆయన సూచించవచ్చును. వస్తువునైనా సూచించవచ్చును జనరల్‌గా కథని. లేదు బీజాన్ని సూచించవచ్చును. బీజాన్ని సూచిస్తే ఆ బీజ సూచనని పట్టుకొని డ్రామా ప్రారంభమవుతుంది. లేదు ముఖం. ముఖం అంటే ఒక పరిచయం. ఏ విధంగా ప్రారంభం కాబోతుంది అనేది అక్కడ రాబోయేటటువంటి దృశ్యాన్ని గురించి కానీ, విషయాన్ని గురించి గాని పరిచయం చేస్తే, ఆ పరిచయాన్ని పట్టుకొని ఏ దృశ్యాన్ని చెప్పాడో దాంతోటి ప్రారంభమవుతుంది అక్కడ రూపకం. లేదు పాత్రం అంటే ఏ పాత్రతోటి ప్రారంభమవుతుంది. ఏ పాత్ర ప్రథమంగా రూపకంలో ముందు రంగస్థలం మీదకి వచ్చి ప్రదర్శన ప్రారంభమవుతుంది అనేది కూడా సూచిస్తారు. సూచించేదాని పద్ధతులుంటాయి. ఈ ఒక్కొక్క దానికి ఉదాహరణలేమిటో కూడా మనం కింద చదువుతాము. అంచేత ఈ 4 రకాలుగా ఆయన సూచన చేస్తాడు. వస్తువు, బీజము, ముఖము, పాత్ర. ఏ పాత్రొస్తుంది. ఈ 4 విధాలుగా ఆయన ఏ విధంగా ప్రారంభం కాబోతుంది రూపకం అనేది సూచన చేస్తే, ఆ సూచనని అనుసరించి తర్వాత నాటకం ప్రారంభమవుతుంది అన్నమాట. దాన్నిక్కడ మనకు చెప్తాం. ఇందులో మొట్టమొదటిది ఏం చెప్పాం? వస్తు సూచన, కథకి సూచన. ఇది నేను ఇక్కడ చూడండి, మీరు ఈ ఉదాహరణలు రాసినప్పుడు బ్రాకెట్‌లో నేను శ్లోకాలు రాశాను. అంటే సరదాగా మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదువుకుంటారు కదా అని రాశాను. ఇది పరీక్షలో ఏం రాయక్కర్లేదు. జస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు రామామూర్తిని నిధాయ అని ప్రారంభమైంది. ఇది మాత్రం రాస్తే సరిపోతుంది. కనుక వస్తు సూచనకు ఉదాహరణగా ఇక్కడ ధనికుడు అనంటే ఎవరంటే, మీరు ధనికుడు అనే పేరు మీకు చెప్పానో లేదో. ఈయన మన ఈయనకి బ్రదర్ లాంటి వాడు. తర్వాత తరం వాడనమాట. ఎవరికి? ధనంజయుడికి. ఈ ధనికుడు అనే ఆయన. సరే అది క్లారిటీ లేదు. సరైన చరిత్ర మనకి లేదు. ఒక్కొక్కళ్ళు రెండో ఇద్దరో ఒకటే అంటారు. ఇంకొకళ్ళేమో కొడుకంటారు. ఒకడు తమ్ముడంటాడు. ఇట్లా చెప్తారు. వాటెవర్ మొత్తానికి ఏవండీ? మొత్తానికి ఈ ధనికుడు అనే ఆయన చేసిందేమిటంటే, ధనంజయుడు రాసిన దశరూపకం మీద ఈయన ఒక గ్రంథాన్ని రాశారు. మనకి ఎక్స్‌ప్లనేటరీగా ఈయన రాసి ఒకటి ఇచ్చారనమాట. ఇతనిప్పుడు ధనికుడు రాసిన గ్రంథాన్ని బట్టే మనం అర్థం చేసుకొని ఇదంతా చదువుతున్నాం. ఇంకైతే ఇందులో ఈ ధనికుడిని మనం ఇక్కడ ప్రస్తావన చేశామన్నమాట. ఈయన ఈయన రాసిన గ్రంథంలో వస్తు సూచనకు ఉదాహరణగా ఏం రాశాడంటే, మయూరాజు కవి రాసిన ఉదాత్త రాఘవం అని ఒక గ్రంథం ఉంది. ఈ గ్రంథంలో రామో మూర్ధ్ని నిధాయ అంటే ఈ ప్రస్తావన చేసే ఆయన ఇది చెప్తాడు అన్నమాట ఇంట్రడక్షన్‌లో. సూచించేది ఈ విధంగా చెప్తాడు. ఇదేమిటి? రామో మూర్ధ్ని నిధాయ కానన మగాన్ మాలాన్వివ ఆజ్ఞాం గురోః తద్భక్త్యా భరతేన రాజ్యమఖిలం మాత్రా సహైవోజ్झితం తౌ సుగ్రీవ విభీషణావనుగతౌ నీతౌ పరం సంపదం క్రోధవృత్త దరాకంధ ప్రభృతయో దశకంఠ, ఇది దశకంఠ తప్పుపడింది ఇక్కడ. దశకంధర ప్రభృతయో ధ్వస్తాః సమస్తా ద్విషః అని ఈ శ్లోకాన్ని మనం రామమూర్తిని నిధాయ అనే శ్లోకాన్ని వస్తు సూచన ఉదాహరణగా మయూరాజు కవి తన ఉదాత్త రాఘవం గ్రంథంలో సూచించాడు అని చెప్పొచ్చును. అంటే ఇక్కడ ఏం చెప్తాడు సూత్రధారుడు వచ్చి, భగవానుడు అయిన రాముడు తండ్రి ఆజ్ఞను శిరసావహించి, ఇక్కడ గురు అంటే అర్థం తండ్రి అని కూడా ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ గురోహో అంటే తండ్రి యొక్క ఆజ్ఞ అని అర్థం. ఇవ ఆజ్ఞాం గురోహో తండ్రి ఆజ్ఞని శిరసావహించి తద్భక్త్యా దాంతో భక్తితోటి అడవులకు వెళ్ళిపోయాడు రాజ్యాన్ని విడిచిపెట్టి. అంతేకాకుండా రాముడికి తండ్రి యందు భక్తి ఉన్నందువల్ల ఆయన ఏమేమి వదిలిపెట్టేశాడు? అడవులకి వెళ్ళిపోమంటే రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు. తల్లిని కూడా వదిలిపెట్టేశాడు. సో, అంత అంటే ఒకడి జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో ప్రముఖమైనటువంటివి ప్రముఖమైన అన్నిటికంటే ముఖ్యమైన తల్లి. ఆ తల్లిని కూడా విడిచిపెట్టేస్తాడు. తల్లిని కూడా విడిచిపెట్టేసేటంత భక్తి ఉంది ఆయనకి తండ్రి ఆజ్ఞల పట్ల.
ఆ రకంగా తల్లిని వదిలిపెట్టేస్తాడు. రాజ్యం తృణప్రాయం. ఎలాగ వదిలిపెట్టేస్తాడు? దాని గురించి ఆయన ఎప్పుడు బాధపడడు. తల్లిని కూడా వదిలిపెట్టేస్తాడు. అందరినీ విడిచిపెట్టేసి అడవులకి తరలిపోతాడు. ఎవరితోటి? లక్ష్మణ, సుగ్రీవ, విభీషణాదులను అనుచరులుగా చేసుకుని శ్రీరాముడు లంకకి బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే అత్యధిక సంపద. లంక అంటే బంగారు లంక అంటాం. స్వర్ణ లంక అని అంటాం. అక్కడ భవనాలన్నీ బంగారంతోనే తయారు చేయబడి ఉంటాయి. అటువంటి లంకని రావణాసురుడు పరిపాలిస్తున్నాడు. మొత్తం మీద ఈయన అడవుల్లోకి వెళ్ళి లంకకి వెళ్ళడం సంభవించి అక్కడ రావణాసురుడిని వధించటము ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి ఇక్కడ మనకి ఈ ఈ వస్తువుని కథా వస్తువుని ఈయన సూచన చేశాడు. అంటే మనకి డ్రామా ప్రారంభమైనప్పుడు శ్రీరాముడు వనవాసంలోకి వెడుతూ ఉన్నట్లుగా డ్రామా ప్రారంభమవుతుంది అని ఇక్కడ అర్థం అనమాట. ఈ విధంగా వస్తు సూచన చేసిన తర్వాత స్థాపకుడు డ్రామా ప్రారంభమవుతుంది. ఈ కథాంశాన్ని పట్టుకుని. తర్వాత రెండోది ఏం చెప్పాము? బీజము. వస్తువు, బీజము, ఆరంభము లేదు పాత్రధారి. ఫస్ట్ వచ్చే పాత్ర. రెండోది బీజం. బీజానికి ఏం చెప్పారంటే ద్వైపాదన్యస్మాదపి అని ఒక ముక్క రాస్తే సరిపోతుంది. ఈ మొత్తం శ్లోకమేమో ఇది అనమాట. ఉత్తినే సూచించారు. బహుశా మీకు ఇచ్చిన నోట్స్‌లో నేను పెట్టిన నోట్స్‌లో ఈ పూర్తి శ్లోకాలు రాయలేదు కూడా అనుకుంటా. ఈ ద్వైపాదన్యస్మాదపి అన్యస్మాదపి మధ్యాదపి జలనిధే దిశః అపి అంతాత్ ఆనీయ ఝటితి ఘటయతి విధిరభి విధిరభిమతం అభిముఖీభూతః. అంటే ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే ఉదాహరణగా శ్రీహర్షుని రత్నావళి నుండి ఇక్కడ ఏం జరుగుతుందంటే స్థాపకుడు ఏం చెప్తాడంటే ఈ కథకి ఉండేటటువంటి బీజం మూలం ఏమిటి అసలు దానికి అంటే కథ స్టోరీ లైన్‌లో ఉండే మూలం మూలం ఏమిటి? ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే, ఇప్పుడు దీన్ని తీసుకున్నది ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే, రత్నావళి డ్రామా నుంచి తీసుకున్నాం. రత్నావళి నాటిక 4 అంకాలది. చిన్నదనమాట. రత్నావళి నాటిక నుంచి తీసుకున్నాం కనుక, ఇందులో ముఖ్యం ఏమిటంటే, అక్కడ రాజు అయినటువంటి వత్సరాజు అని ఆ రాజ్యానికి సంబంధించిన రాజుగారికి ఒక ఒక రాజకుమార్తె తోటి సింహళ ద్వీప రాజకుమార్తె తోటి పెళ్లి చేయాలి అనేది అక్కడ ముఖ్యం. ఆ పెళ్లి జరిపించటానికి జరిపించే నాటకం. ఎట్లా ఒక పెళ్లి జరిపించాలి అనంటే, ఒక రాజకుమారిని పెళ్లి చేసుకోవాలి అంటే వీళ్ళు అడగాలి, వాళ్ళు ఒప్పుకోవాలి. అన్నీ ఉంటాయి కదా! సో, ఈ వ్యవహారం అంతా కనిపించేటటువంటి నాటకం రత్నావళి నాటకం. ఇది మనం చెప్పుకున్నాం. అంచేత ఈ రత్నావళి నాటకంలో స్థాపకుడు ఏం చెప్తాడంటే ఒకవేళ ఈ ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించిన సంకల్పం మంచిదైతే, అది మంచిది అని దేవుడు గాని అనుకూలంగా ఉంటే, ఆ సంకల్పాన్ని సిద్ధింపచేయాలి అని దైవం గాని భావించి సహాయం చేస్తే, ఆ ఫలితం మనకి ద్వీపాంతరం నుండి గాని, అంటే ద్వీపాదన్యస్మాదపి మధ్యాదపి జలనిధేహే ఏదైనా సముద్రం మధ్యలో నుంచి గాని, అలాగే దిశః అపి అంతాత్ దిగంతాల నుంచి గాని అంటే ఏ దిక్కున ఏ మూలగా ఉన్నా గాని, సరే సముద్రం అట్టడుగు నుండి గాని అభిమతాన్ని తెచ్చిపెడుతుంది. అంటే మన సంకల్పం మంచిదై దానికి దైవ అనుకూలత ఉంటే తప్పకుండా ఇది ఏ ద్వీపాంతరం నుంచైనా గాని అంటే ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా గాని, లేదు సముద్ర అడుగు భాగంలో నుంచైనా గాని, లేదు ఏ దిక్కు చివరి నుంచైనా మూల నుంచైనా గాని మన అభిమతాన్ని తప్పకుండా తీర్చిపెడుతుంది అని ఇక్కడ మనకి సూచిస్తే, ఇక్కడ యోగంధరాయనుడు ప్రవేశం చేస్తాడు రంగస్థలం మీదకి. ప్రవేశం చేసి ఆయన ఇదే శ్లోకం చదువుతూ వస్తాడు అన్నమాట. ఈయన చేసినటువంటి సూచనకు అనుగుణంగా యోగంధరాయనుడు మొట్టమొదటగా రంగస్థలం మీదకి వస్తూ ఈ శ్లోకాన్ని చదువుతూ వస్తాడు. ఈ రకంగా మనకి బీజం ఇక్కడ అంటే ఇక్కడ బీజం ఏమిటి? ఇందులో ఏదైతే ముఖ్యోద్దేశ్యం ఉందో దానికి దేవుని సహాయం లభిస్తే అని అన్నాడు కనుక ఆ ముఖ్యోద్దేశమే బీజము అనేది ఇక్కడ మనకి ఈ రకంగా చూపించాడు. తర్వాత కథావస్తువు, బీజము ఈ 2 అయిపోయిన తర్వాతదేమొచ్చింది మళ్ళీ మనకి వస్తు సూచన, బీజము, ఆరంభం లేక రంగంలో ఉన్న పాత్రధారి. ఇంచుమించుగా ఈ 2 ఒకలాగే ఉంటాయి. ఆరంభం గాని అంటే ఎలా ఆరంభం అవుతుంది, లేక పాత్ర ఏమొస్తుంది అనేది చెప్పే విధానం ఒకటే గాని పాత్ర ఉంటే పాత్రను సూచిస్తారు. లేకపోతే సూచించరు అన్నమాట. ఇక్కడ దీనికి ఏం చూపించారంటే
శకుంతలంలో ఉదాహరణకి పాత్ర సూచనకి ఉదాహరణగా శాకుంతలంలో ఏం చూపించారంటే ఇక్కడ శ్లోకం తవాస్మి గీత రాగేణ అనేది ఇక్కడ ఉదాహరణగా చూపించారు. ఇది అభిజ్ఞాన శాకుంతలంలో ఏ విధంగా డ్రామా ప్రారంభం అవుతుంది అనేది. ఇందులో పాత్ర సూచన అని అనొచ్చును. లేకపోతే దీన్నే మూడో విధంగా విషయంగా కూడా తీసుకోవచ్చును మనం. మొట్టమొదటి అంకం ఏం ప్రారంభం అవుతుంది, ఎలా ప్రారంభం అవుతుంది అనే దానికి కూడా ఉదాహరణగా ఇదే చెప్పుకోవచ్చు మనం. ఈ పూర్తి శ్లోకం ఏమిటంటే తవాస్మి గీత రాగేణ హరిణా ప్రసభం హృతః ఏష రాజేవ దుష్యంతః సారంగేణాతిరంహస అని ఈ శ్లోకంలో మనకి చదివారు అన్నమాట. ఇందులో ఏం చెప్పారు మనకి? తవాస్మి గీత రాగేణ హరిణా ప్రసభం హృతః అంటే ఇందులో అభిజ్ఞాన శాకుంతలం నాటకం సూత్రధారుడు ఏం చేస్తాడంటే మనం చెప్పుకున్నాం సూత్రధారుడు చెప్పడానికి ప్రస్తావన చేయడానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఒక నటి కూడా వస్తుంది. అంటే ఒకళ్ళు గాని ఇద్దరు గాని వస్తారు. ఆ సూత్రధారుడితో పాటు స్థాపకుడితో పాటు నటి కూడా వస్తుంది అన్నమాట. ఈ నటి చక్కగా గానం చేసే ఆవిడ అయ్యుంటుంది. ఆవిడ మంచిగా గానం చేస్తుంది. ఆ గానంతోటి సూత్రధారుడు వింటూ ఉంటాడు. ఈయన ప్రస్తావన చేశాక ఆమె ఒక గానం చేస్తుంది ప్రేక్షకులను అలరించడానికి. ఆ గానం చేసిన తర్వాత ఆ గానంతోటి ఇతను సూత్రధారుడు చాలా సంతోషపడతాడు. సంతోషపడి ఈయన ఏ విధంగా ముగిస్తాడంటే తన సూచనని, "నువ్వు అద్భుతమైన గానం చేశావు. నీ గానంతో నేను తెగ ఆకర్షింపబడ్డాను. పరవశం పొందాను నేను. ఎంతగా పరవశం పొంది ఆకర్షింపబడిపోయాను అంటే" ఒక అందమైన లేడి పరిగెడుతూ ఉంటే దాన్ని ఎలాగైనా దాని అందాన్ని చూసి దాన్ని పట్టుకోవాలి అని దుష్యంతుడు ఎంతో సంతోషపడిపోయి ఆ లేడి వెనకాల పరిగెడుతున్నాడు అని చెప్తాడనమాట. ఈ రకంగా దాన్ని వాళ్ళ ప్రస్తావనని ముగిస్తారు. అంటే ఈ నటి పాడిన పాటని ఆధారంగా తీసుకుని నీ పాటతో నేను ఏ విధంగానైతే ఆకర్షింపబడిపోయానో అక్కడ అందమైన లేడి గెంతుతూ పరిగెడుతూ ఉంటే చూసి దుష్యంత మహారాజు కూడా అదే విధంగా ఆయన పరవశుడైపోయి దాని వెంట పడ్డాడు అని అంటాడు. అనగానే ఏమవుతుంది మనకి? అక్కడికి స్థాపన పూర్తయింది. అంకం పూర్తవగానే మనకి ముందుగా ప్రదర్శనమయ్యే దృశ్యం ఏమిటి అనంటే, ఒక లేడీ వెంట దుష్యంతుడు తన రథంలో వెడుతూ ఉండటము. ఈ విధంగా మనం రకరకాలుగా ఒక డ్రామా ఎలా ప్రారంభమవుతుంది అనేది ప్రస్తావనలో మనకి తెలియజేశారు అన్నమాట. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏమిటంటే, ఇక్కడ ఒక ప్రస్తావనలోనే భాగంగా మనకి ఒక వృత్తిని ఆశ్రయించి మనం వృత్తులు చదువుకున్నాం. 4 వృత్తులు చదివాం మనం. అందులో ముఖ్యంగా ఎక్కువగా జనరల్‌గా వాడే వృత్తి భారతీయ వృత్తి అని అంటాం. ఈ భారతీయ వృత్తిలో చేసేది ఏమిటంటే, ఒక చక్కటి పాటని అప్పటి ఋతువుని వర్ణిస్తూ గానం చేస్తారు. ఏ ఋతువైతే ఉందో ఆ ఋతువుని వర్ణిస్తూ సాధారణంగా గానం చేస్తారు. దాంతోటి ప్రేక్షకులు ఒక రకమైనటువంటి మూడ్‌లోకి తీసుకురావడము అననమాట. దానికి ఏం చెప్పారు? రంగం ప్రసాద్య మద్గురైః శ్లోకైః కావ్యార్థ సూచకైః ఋతుం కాంచిదుపధాయ భారతీ వృత్తిమాశ్రయేత్. అంటే ఇక్కడ ఈ నాటకాన్ని ప్రస్తావన చేశారు కదా! ఆ ప్రస్తావన చేసిన విషయాన్నే పట్టుకొని, ఆ నాటకాన్ని సూచించే విషయంతోటి అది ఏ ఋతువుకి సంబంధించిందో సాధారణంగా ఆనందంగానే ఉంటాయి కనుక, వసంత ఋతువుతోటే ప్రారంభమవుతాయి కనుక, వసంత ఋతువునే తీసుకుంటారు. భారతీయ వృత్తిని ఆశ్రయించి, వృత్తి అంటే 4 వృత్తుల్లో ఏ రకంగా వాళ్ళు వర్ణన చేస్తారు. ఋతువుని వర్ణన చేస్తారు అనేదాని పద్ధతులు బట్టి ఉంటుందది. ఆ వృత్తిని ఆశ్రయించి ఒక ఋతువుని వర్ణిస్తారు అన్నమాట. ఇందులో భారతీయ వృత్తి అంటే ఎలా ఉంటుంది అనంటే దాన్ని కూడా ఇక్కడ సూచయగా మనం తెలుసుకున్నాము. భారతీయ సంస్కృత ప్రాయో వాగ్వ్యాపారో నటాశ్రయః భేదైః ప్రరోచన యుక్తైర్వీధి ప్రహసనాముఖైః అని చెప్పారు. అంటే అంటే భారతీయ వృత్తి ఎలా ఉంటుంది అంటే సంస్కృతి ప్రాయః వాగ్వ్యాపారో నటాశ్రయః అంటే వాగ్వ్యాపారం అంటే డైలాగ్ డెలివరీ. వాళ్ళు చెప్పేటటువంటి వాచకం, వాళ్ళు చెప్పేటటువంటి మాటల మూలంగా మాటలతోటి మాటల్ని ముఖ్యంగా కలిగి వాటి మీద ఆధారపడి ఇక్కడ సంస్కృత భాషలోనే చేస్తారిక్కడ. ఈ డైలాగ్ డెలివరీ అంతా సంస్కృత భాషలో ఉంటుంది భారతీయ వృత్తిలో. భారతీయ వృత్తిలో సంస్కృత భాషలో వాగ్వ్యాపారం అంటే వాచక అభినయం. ఇక్కడ నటులుంటారు కనుక, పాత్రలుంటాయి కనుక
వాగ్వ్యాపారం. వాళ్ళు నటులు వాళ్ళ వాచకాభినయం తోటి అంటే డైలాగ్ డెలివరీ తోటి ముఖ్యంగా చేసుకొని వాళ్ళు కథాంశాన్ని తెలియజేస్తారు. ఇది వర్ణించి చెప్తారు. ఇది భారతీయ వృత్తి అని అంటారనమాట. ఇందులో ఈ ఈ ఇందులో 4 రకాల భేదాలు చెప్పారు మళ్ళీ ఇందులో భారతీయ వృత్తిలో. అవేమిటంటే ప్రరోచన, వీధి, ప్రహసనము, ఆముఖము. ఈ 4 రకాలుగా భారతీయ వృత్తిని ఆశ్రయించి అక్కడ వర్ణన చేస్తారు. అవేమిటి ప్రరోచన, వీధి, ప్రహసనం, ఆముఖం ఇవి చెప్పారన్నమాట. ఇందులో ఒక్కొక్కటి చూద్దాం మనం. మొట్టమొదటిదేమిటి ప్రరోచన. ప్రరోచన అంటే ఏమిటి? ప్రరోచనము అంటే ఇన్‌స్టిగేట్ చేయటం. అంటే ఈ ప్రేక్షకులందరినీ కూడా ఆ జరగబోయే డ్రామా వైపు ఆకర్షితుల్ని చెయ్యటము. అంటే రాబోయే వాళ్ళ ప్రదర్శన పట్ల ఆసక్తిని కలిగించటము. ఇది ప్రరోచనము అనంటే. దీనికి ఏం చెప్పారు? ఉన్ముఖీకరణం తత్ర ప్రశంసాతః ప్రరోచన అని చెప్పారు. ఉన్ముఖీకరణం. ఉన్ముఖీకరణం అంటే తమ ప్రదర్శన వైపు వాళ్ళందరి దృష్టిని మళ్లించటము. తత్ర ప్రశంసాతః ప్రరోచన. దీన్ని ప్రరోచన అని చెప్పేసి మనం అంటున్నాం. అంటే ప్రదర్శించబోతున్న నాటకం నందు అభిరుచి కలిగించి ప్రేక్షకులని ఉన్ముఖులుగా చేయటమే ప్రరోచనము. ఇది ఏ విధంగా చేశాడు అనేదానికి ఒక ఉదాహరణ చూపించారు. ఇక్కడ ఉదాహరణ కూడా మీరు ఉదాహరణకి రత్నావళి ప్రదర్శన సందర్భంలో శ్రీహర్షో నిపుణః కవిః అని మనకి ఈ మాత్రం రాస్తే సరిపోతుంది. పూర్తి శ్లోకం ఇలా ఉంటుంది. శ్రీహర్షో నిపుణః కవిః పరిషదప్యేష గుణగ్రాహిణి లోకేహారి చ వత్సరాజి చరితం నాట్యే చ దక్షావయం వస్త్వైకం వస్త్వేకం అపీహ వాంఛిత ప్రాప్తేః పదం కిం పునః మద్భాగ్యోపచాదయం సముదితః సర్వో గుణానాం గణః. సర్వో గుణానాం గణః. అంటే ఇందులో చెప్పింది ఏమిటంటే శ్రీహర్ష నిపుణః కవి. ఇప్పుడు రత్నావళి నాటికని ప్రదర్శన చేస్తున్నారు. దీన్ని రచించిన వారెవరు? శ్రీహర్షుడు అనేటటువంటి కవి. ఆయన చాలా నిపుణుడు. పరిషదప్యేష గుణగ్రాహిణి గుణగ్రాహిణి. ఆయనకి లోకరీతులు, ఈ లోకంలో ఉండేటటువంటి రీతులన్నీ కూడా గుణాలన్నీ కూడా గ్రహించిన వాడు. అంటే మంచి అనుభవశాలి. సమాజం పట్ల, లోకం పట్ల గొప్ప అనుభవం కలిగిన వాడు. అంచేత ఆయన రచించినటువంటి ఈ నాటకంలో అద్భుతమైనటువంటి లోక విషయాలను తెలియజేస్తారు. లోకిహారిచ వత్సరాజ చరితం. తర్వాత ఇందులో ఉన్న విషయం వత్సరాజు చరిత్ర గురించి మనం చెప్తున్నాము. వత్సరాజును గురించినటువంటి విషయాన్ని మనం ఈ ప్రదర్శనలో చూపిస్తున్నాము. అందరికీ తెలిసిందే వత్సరాజు కథలన్నీ కూడా లోకే హారి. అందరినీ కూడా లోకంలో ఎంతో రంజింపజేసేటటువంటి వత్సరాజు కథ ఇందులో విషయము. నాట్యేచ దక్ష వయం. ఇంకా నటించటంలో, నటన చూపించటంలో మా కళాకారులందరూ కూడా ఎంతో దక్షులు, ఎంతో సమర్థులైన వాళ్ళు. అంచేత ఈ రకంగా ఏం చేశాడనమాట ఈయన మొత్తంగా ఆ జనానికి ఆ రచయిత గొప్పతనం గురించి, ఆ డ్రామా గొప్పతనం గురించి, అందులో ఉండే నటుల గొప్పతనం గురించి ఇవన్నీ చెప్పి వత్సవేకమపీహ వాంఛిత ఫల ప్రాప్తే పదం కిం పునః మద్భాగ్యోపచాదయం సముదితః సర్వే గుణానాం గణః. ఇన్ని గుణాలు కలిగినటువంటి అంటే మంచి రచయిత, మంచి కథ, లోక ప్రశస్తమైనది, లోకంలో అందరినీ ఆనందింపజేసేటటువంటి వత్సరాజు కథ, అద్భుతమైన నటులు, నటనలో ఎంతో సమర్థత కలిగిన వాళ్ళు, అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసేవాళ్ళు. ఇలాంటి విషయాలన్నీ కూడి ఉన్నప్పుడు ఇంత ఇంత సౌభాగ్యంగా, భాగ్యోపేతంగా ఇన్ని గుణాలు కలిగి ఉన్నటువంటి ఈ ప్రదర్శన తప్పకుండా మేము ఏ ఆనందాన్నైతే మీకు అందించదలుచుకున్నామో, ఏ ఫలప్రాప్తినైతే మేము పొందదలుచుకున్నామో ఆ ఫలప్రాప్తిని మనకు ప్రసాదించడంలో ఇది తప్పకుండా కృతకృత్యమవుతుందని మాకు నమ్మకం ఉంది అని చెప్పారు అన్నమాట. చేత మీరు ఇక్కడ శ్రీహర్షో నిపుణః కవిః అని రాస్తే సరిపోతుంది. ఈ నాటక రచయిత శ్రీహర్షుడు నిపుణుడైన కవి, లోకమందలి గుణాలన్నీ ఎరిగినవాడు. ఇందుల కథ వత్సరాజు ఉదయనుని మనోరంజక వృత్తాంతము. మా వాళ్ళంతా అనుభవం కలిగినట్లు ఈ విధంగా సకల గుణాలు ఒకే చోట కూడినందువల్ల ఈ నాటకం ప్రయోజనాన్ని సాధిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పాడు. ఈ రకంగా దీనికి మనకి ప్రరోచనము అనేది చెప్పాం. ప్రరోచనం తర్వాత వీధి ప్రహసనం. ఈ 2 కూడా ఉన్నాయి. ఈ 2 కూడా భారతీయ వృత్తిలో ఇక్కడ భాగాలుగా చెప్పినప్పటికీ మనం ఈ వీధి, ప్రహసనం అనేవి ఈ దశరూపక భేదాలని చెప్పుకున్నాం గదా!
ఈ దశరూపక భేదాల్లో 10 భేదాల్లో ఇవి 2 భేదాలు. వీధి ఒక భేదం, ప్రహసనం ఒక భేదం. ఇవి 2 భేదాలు ఇవి. అంచేత వీటిని మనం దశరూపక భేదాలు వచ్చినప్పుడు అక్కడ చదువుదాం. ఇక్కడ వీధి అంగాలుగా కాకుండా వీధి అంటే ఏమిటి, ప్రహసనం అంటే ఏమిటి అనేది ఇక్కడ భారతీయ వృత్తిలో భాగాలుగా కాకుండా మన దశరూపకాల్లో భాగాలుగా, భేదాలుగా వచ్చినప్పుడు వాటి లక్షణాలు అవి అక్కడ మనం చదవచ్చును. ఈ 2 ముఖ్యంగా ప్రహసనం అంటేనే అర్థమవుతుంది మీకు. హాస్యపూర్వకమైనటువంటిది ప్రహసనము. అలాగే వీధి కూడా అటువంటిదే. వీధి అంటే ఒక స్ట్రీట్ ప్లే అన్నమాట. అంటే ఒక తమాషాగా హాస్యపూరితంగా రోడ్డు మీద కొన్ని పాత్రలు క్యాజువల్‌గా మాట్లాడుకుంటూ ఓ ప్రదర్శన చేస్తుంటాం. మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం కదా! ఈ మధ్యన స్టూడెంట్స్ వాళ్ళు కూడా బాగా వేస్తున్నారు ఇవి. ఇటువంటివి. మంచి మంచి సామాజిక అంశాలు తీసుకొని తెలిసేటందుకు రోడ్ల మీద ప్రదర్శనలు. చిన్నవి 10 నిమిషాలు, 15 నిమిషాలు సరదాగా వేస్తూ ఉంటారు. నవ్వొచ్చేలాగా ఉంటాయి. సరే వేరే తీసుకుంటారు. కానీ వీధి ప్రహసనం ముఖ్యంగా ఇవి హాస్యానికి సంబంధించిన ప్రదర్శనలు, ఏకాంకికలు. ఏకాంకికలే ఉంటాయి ఇటువంటివి. ఈ ఇటువంటి భేదాలొచ్చినప్పుడు మనం అక్కడ చదువుకుందాం వీటిని. అందుచేత తర్వాతదేముంది ఆముఖం. ఈ ఆముఖాన్నే ప్రస్తావన అని కూడా అంటారు. ఇది మనం ఆల్రెడీ ప్రస్తావన గురించి పైన చెప్పుకున్నాము. అదే ఇక్కడ ఆముఖమని లేక ప్రస్తావన అని కూడా అంటామని చెప్పారు. సూత్రధారో నటీం బ్రూతే మార్షం వాత విదూషకం స్వకార్యం ప్రస్తుతాక్షేపి చిత్రోక్తయ ఎత్తదాముఖం. అంటే ఇందులో ఏం చెప్పారు? ఇప్పుడు భారతీయ వృత్తిని ఆశ్రయించి మహర్షుడు, పారిపార్శ్వకుడు అంటే ఆయన ఇంట్రొడక్షన్ చేసేవాడనమాట. అది. లేదు విదూషకుడు. ఈయన మహర్షుడు అన్నా, పారిపార్శ్వకుడు అన్నా ఒకటే, లేక విదూషకుడు. వీళ్ళలో ఎవరో ఒకరితో నాటకాన్ని గురించి చిత్రోక్తులతో ప్రస్తుత కథాంశాన్ని సూచించటమే ఆముఖము. ఆముఖము అంటే ఇంగ్లీష్‌లో నేను ఇంగ్లీష్ నోట్స్ కూడా మీకిచ్చాను. వీటన్నిటికి ఇంగ్లీషు టెర్మినాలజీ కూడా ఇచ్చాను నేను. ఆముఖం మీన్స్ ఇంట్రొడక్షన్ అన్నమాట. ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తాడాయన. మంచి మంచి సరదా అయిన మాటలతోటి ఇతను వచ్చి ఇంట్రొడ్యూస్ చేస్తాడన్నమాట. ఇది కావ్యాన్ని గురించి చెప్తారు. జరగబోయే ప్రదర్శన గురించి చెప్తుంది కనుక, ఈ ఆముఖమన్నా, ప్రస్తావనన్నా కూడా 2 ఒకటే అని చెప్పి మనకు చెప్పుకోవచ్చన్నమాట. ఇందులో ఇంకా ఈ ఆముఖంలో భేదాలేమున్నాయి? దీనికి అంగాలేమున్నాయి? అంగాలు అంటే ఏ విధంగా ఈ ఆముఖాన్ని సాధించవచ్చును? ఇక్కడ చెప్పిన దాన్ని ఏ పద్ధతుల ద్వారా ప్రదర్శన చేస్తారు అనేది అంగాలు అని చెప్తాము. ఇక్కడ ప్రస్తావన తత్ర స్యుః కథోద్ఘాతః ప్రవృత్తకం క్షయశ్చాథ వీథ్యంగాని త్రయోదశ. దీనికి ఇక్కడ చూడండి, తత్ర స్యుః కథోద్ఘాతః ప్రవృత్తకం అంటే ఇక్కడ చూడండి, ప్రస్తావన తత్ర స్యుః ప్రస్తావనలో ఉండేటటువంటివి కథోద్ఘాతము, ప్రవృత్తకము, ప్రయోగాతిశయము అనే 3 భేదాలు. అండ్ అథ వీథ్యంగాని త్రయోదశ 13 వీధి అంగాలు. ఇక్కడ చూడండి పైన వీధి ప్రహసనం అని చదివాం. ఈ 2 అక్కడ భేదాల్లో చదువుతాం మనం. దశరూపక భేదాల్లో వీటి గురించి తెలుసుకుందాం అనుకున్నాం. ఇక్కడ చదవకుండా ఆ భేదాల్లో వరుసగా చదువుకొచ్చినప్పుడు ఎలాగో వస్తాయి అవి. అయితే ఈ వీటికి అంగాలు ఉంటాయి అక్కడ. వీటన్నింటికి కూడా 10 భేదాలకి అంగాలు ఉంటాయి. దీనికి 13 అంగాలు ఉన్నాయి వీధి అనే దానికి. అక్కడ దానికి ఆ 13 అంగాలు ఏమైతే ఉన్నాయో అవే 13 వీధి యొక్క అంగాలు ఇక్కడ ఆముఖానికి కూడా, అంటే ప్రస్తావన లేక ఆముఖానికి కూడా అంగాలుగా ఉంటాయి. అంచేత కథోద్ఘాతము, ప్రవృత్తకము, ప్రయోగాతిశయము అనే 3 భేదాలు. తర్వాత వీధిలో ఉన్నటువంటి 13 అంగాలు దీనికి కూడా అంగాలుగా ఉంటాయి అని చెప్పారు. ఇప్పుడు వీటిల్లో ఒక్కొక్కటి ఏంటో మనం చూద్దామన్నమాట. మొట్టమొదటిది కథోద్ఘాతము. ఇక్కడ రాశాం కదా, కథ ఉద్ఘాతము అంటే కథని ఓపెన్ చేయడం, ఇంట్రడక్షన్ లాగా అన్నమాట. అంటే దీని కథోద్ఘాతానికి ఏం చెప్పారంటే, స్వ ఇతివృత్త సమం స్వేతివృత్త సమం వాక్యమర్థం ఎత్ర సూత్రిణః గృహీత్వా ప్రవేశేత్ పాత్రం కథోద్ఘాతే ద్విధైవ. అంటే 2 రకాలుగా కథోద్ఘాతం ఉంటుంది అని చెప్పారు. ఇది ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఇతివృత్తం అంటే కథాంశానికి సంబంధించిన ఆముఖంలో, ప్రస్తావనలో చెప్పినటువంటి కథాంశానికి సంబంధించి సూత్రధారుడు చెప్పిన ఆఖరి వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్నే రిపీట్ చేస్తూ ప్రదర్శన ప్రారంభం కావటం ఒక విధానం. లేదు, ఆ వాక్య అర్థాన్ని పట్టుకొని, అంటే ఇందాక మనం చూసుకున్న దాంట్లో చూసాం కదా, ఆయన అంటే ఇక్కడ మళ్ళీ వేరే ఉదాహరణలు కూడా మనం చూపిస్తాము.
కేవలం ఉదాహరణలుగా చూపిస్తాము. ఇప్పుడు సూత్రధారుడు ఇది కథాంశము అని ఆయన ఉదహరించిన ఒక వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని రిపీట్ చేస్తూ పాత్ర ప్రవేశం జరుగుతుంది ప్రథమాంకంలో. ఇది ఒక విధానం. రెండోదేమిటి? ఇందాక మనం దుష్యంతుడిది చూసినట్లు. ఆయన అక్కడ వాక్యాన్ని పట్టుకొని రాకుండా ఆయనక్కడ సూచించిన విషయాన్ని పట్టుకొని, అంటే ఆయన ఈ వాక్యాల ద్వారా ఏ అర్థాన్నైతే సూచించాడో ఆ అర్థాన్ని విషయంగా గ్రహించి తర్వాత అంకం ప్రారంభం కావటం. ఈ రకంగా 2 రకాలుగా ఉద్ఘాతం అంటే ఓపెనింగ్ అని. కథ ఓపెన్ కావటం. ఓపెన్ కావటం 2 రకాలుగా జరుగుతుంది. ఏమిటది? ఈ స్థాపకుడు ఇతివృత్తానికి సంబంధించి ఈ సూత్రధారుడు చెప్పే వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని రిపీట్ చేస్తూ పాత్ర ప్రవేశం జరగచ్చును ప్రథమాంకంలో. లేదు, అతను అతను చెప్పినటువంటి సూచించినటువంటి వాక్యం యొక్క అర్థాన్ని గ్రహించి ఆ అర్థాన్ని ప్రదర్శన చేస్తూ అంకం ప్రారంభం కావచ్చును అని చెప్పి 2 రకాలుగా చెప్పారు. ఇది అందుకనే రూపకంలో ప్రవేశించే పాత్రధారి తన ఇతివృత్తానికి సంబంధించిన సూత్రధారిని వాక్యమును గాని వాక్యార్థమును గాని గ్రహించి ప్రవేశిస్తే అది కథోద్ఘాతము. ఇది 2 విధాలు. ఒకటి పాత్రధారి వాక్యాన్ని గ్రహించి ప్రవేశించటము. రెండోది పాత్రధారి వాక్యార్థాన్ని గ్రహించి ప్రవేశించటము. ఇది దీనికి రెండింటికి ఉదాహరణలు రాశాం మనం. మొదటి దాని ఉదాహరణ పాత్రధారి వాక్యాన్ని గ్రహించి ప్రవేశించడం అని అంటే ద్వైపాదన్యస్మాదపి చెప్పాంగా. సూత్రధారుడు ఇందాక పైన మనం చదువుకున్నాం. అంటే ఈ సంకల్పం మంచిదయ్యి దానికి దైవం అనుకూలించినట్లయితే ఈ దిగంతాల నుంచి గాని, సముద్రం అడుగు నుంచి గాని, ద్వీపాంతరాల నుంచి గాని, ఎక్కడి నుంచైనా గాని ఆ ఫలితం మనకి వస్తుంది అని చెబుతూ ఉండగా అదే లైన్స్ ని గ్రహించి అవే లైన్స్ చదువుతూ ఇక్కడ యోగంధరాయుడు ప్రవేశించాడు అని మనం అక్కడ చూసాం. ఇది ఈ విధంగా సూత్రధారుడు చెప్పిన వాక్యాన్ని పట్టుకుని పాత్ర ప్రవేశం చేయటానికి దీన్ని ఉదాహరణగా చూపించాడు ఇక్కడ ధనికుడు. తర్వాత రెండోది ఏమిటి? దాని అర్థాన్ని గ్రహించి రావటం. ఇక్కడ ఇందులో వేణి సంహారంలో సూత్రధారుడు ఏం చెప్తాడంటే ఇవన్నీ కూడా మీరేమీ వాక్యాలే రాయక్కర్లేదండి. మొదటి దాంట్లో ఏమిటంటే ద్వైపాదనిస్మాదపి అనేది సూత్రధారిని వాక్యాన్ని తిరిగి పలుకుతూ ప్రవేశించేదానికి ఉదాహరణగా రత్నావళిలో యోగంధరాయుని పాత్ర ద్వైపాదన్యస్మాదపి అనే శ్లోకం ద్వారా ప్రవేశించడం అని రాయొచ్చు. రెండో దానికి ఏమిటంటే వేణి సంహారంలో సూత్రధారుడు పలికిన నిర్వాణ వైరి దహనాహ అనే శ్లోకాన్ని ఏదో 2 ఆశలు పెట్టి లేకపోతే కురురాజసుతాహ సుభృత్యాహ అని రాయొచ్చు. ఇది దీని అర్థాన్ని గ్రహించి భీముడు ఈ అర్థాన్ని తెలియజేస్తూ తను ఒక శ్లోకాన్ని చదువుతూ ప్రవేశం చేస్తాడు. వాక్యార్థాన్ని ఏ విధంగా గ్రహించాడు ఇక్కడ ఇది సూత్రధారుడు చెప్పింది. దీనికి సమాధానంగా ఈ శ్లోకాన్ని చదువుతూ భీముడు రంగ ప్రవేశం చేస్తాడు ఇందులో వేణి సంహారంలో. ఈ 2 శ్లోకాలు కూడా రాశాను, చదవండి. చదువుతూనే అర్థమైపోతాయి. నిర్వాణ వైరి దహనాహ ప్రశమాదరీణాం నందంతు పాండు తనయాహ సా కేశవేన రక్త ప్రసాదాది తభువః ప్రసాదాదిత భువః క్షత విగ్రహాశ్చ స్వస్థా భవంతు కురురాజ సుతాః సుభృత్యాః అని ఆయన చదువుతాడు. అంటే ఇది ఎక్కడంటే వీళ్ళందరినీ లక్షాగృహంలో పెట్టి కాల్చేయడము ఆ కథంతా ఉంది కదా. అన్నం విషాన్నం పెట్టడము వాటికి సంబంధించి ఆయన ఇంట్రొడక్షన్ లో చెప్తే దాన్ని పట్టుకుని లాక్షాగృహానల విషాన్న సభా ప్రవేశై ప్రాణేషు విత్తా నిచయేషు చ ప్రహత్య ఆకృష్ట పాండవ వధూ పరిధాని కేశాహ అంటే వస్త్రాపరణం దాని గురించి మెన్షన్ అన్నమాట. స్వస్థ భవంతు, ఇక్కడ మవంతు కాదు ఇది భవంతు అని ఉండాలి. స్వస్థ భవంతు మయి జీవతి ధార్త రాష్ట్రాహ అనే వాక్యార్థాన్ని గ్రహించాడు. ఇక్కడ నటుడు ఏం చేశాడంటే అన్ని కష్టాలు లేకుండా సంతోషంగా పాండురాజు పుత్రులు, ఇక్కడ కురురాజు సుతాహ అంటే కురురాజు పుత్రులు అంటే అందరూ వస్తారు ఇందులో. అందరూ పాండవులు కౌరవులు అందరూ వస్తారు. అందరూ కురువంశానికి చెందిన వాళ్లే కదా. వీళ్ళందరూ సుఖంగా ఉండాలి అని చదివితే ఈ సుఖంగా ఉండాలి అనే అర్థాన్ని గ్రహించి భీముడు ఏం చేస్తాడంటే అవును లక్షాగృహంలో కాల్ చేయాలనుకున్నా, ఏం విషాన్నం పెట్టాలనుకున్నా లేదు, ఆవిడికి జుట్టు పట్టుకుని ఇలా ఈడ్చుకొచ్చారన్నా
ఇలాంటి కష్టాలన్నీ కూడా అధిగమించి స్వస్థాభవంతు మయి జీవతి ధార్తరాష్ట్రాః. అందరూ కూడా ఇటువంటి కష్టాలన్నీ అని అంటే ఏమిటన్నమాట, దెప్పి పొడవటం అనమాట ఒక రకంగా. ఈ రకంగా వేణి సంహారం ప్రారంభమవుతుంది. ఇదేమిటి, ఇక్కడ సూత్రధారుడు చెప్పిన వాక్య అర్థాన్ని గ్రహించి ఆ అర్థాన్ని పట్టుకొని మరొక శ్లోకాన్ని తెలియజేస్తూ భీముడు ఇక్కడ ప్రవేశించాడు. ఈ రకంగా దీన్ని మనం 2 రకాలైనటువంటి కథోద్ఘాతాన్ని మనం ఇక్కడ సూచన చేశారు అన్నమాట. తర్వాతది రెండోది ప్రవృత్తకం. ఈ 2 చదివేసి చిన్నవే, వీధి అంగాలు నెక్స్ట్ క్లాస్ లో మనం చదువుదామండి. ప్రవృత్తకం, కాలస్వామ్య. ప్రవృత్తకం అంటే ఏమిటంటే మొదటిది కథోద్ఘాతం చదివాము, రెండోది ప్రవృత్తకం అని చదివాము. ప్రవృత్తకం అంటే కాలస్వామ్య సమాక్షిప్త ప్రవేశ స్యాత్ ప్రవృత్తకం అంటే మనం చెప్పుకున్నాం, భారతీయ వృత్తిని ఆశ్రయించి వసంతాది ఋతుగానం చేస్తాడు అని. ఈ ఋతుగానం ద్వారా ఏ విధమైన పాత్రని సూచన చేస్తాడో సూత్రధారుడు, ఆ పాత్ర ప్రవేశం చేస్తుంది. ఆ పాత్ర ప్రవేశంతో ప్రథమాంక ప్రదర్శన ప్రారంభం అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ ఋతుగానం ద్వారా సూచించిన పాత్ర ప్రవేశించి రూపకం ప్రారంభం కావడాన్ని ప్రవృత్తకము అని అంటాం. మూడోది ప్రయోగాతిశయము. ప్రయోగాతిశయం అంటే అతిశయించిన ప్రయోగము. అంటే అతిశయించిన ప్రయోగము అని అంటే ఆయన ఒక కథ చెబుతూ అదిగో అదిగో వచ్చాడు అని ఇలా ఏదో చెప్తాడనమాట. చెప్తూ వర్ణిస్తూ కథలో భాగంగా అదిగో అదిగో వచ్చాడు అనగానే ఆ కథలో ఏమైతే చెప్పాడో అది అక్కడ కనిపిస్తుంది మనకి. దాంతో ప్రదర్శన ప్రారంభం అవుతుంది. ఇక్కడ దీన్ని ఏం చేసింటే ఏషో అయం ఇది ఇది ఉపక్షేపాత్ సూత్రధార ప్రయోగత పాత్ర ప్రవేశో ఎత్రైష ప్రయోగాతిశయో మత. అంటే ఆయన పాత్ర ప్రవేశం ఏ విధంగా జరుగుతుంది అంటే, సూత్రధారుడు దేన్నైతే అతిశయించి ఇంట్రడక్షన్ చేశారో దాని ప్రకారం పాత్ర ప్రవేశం జరుగుతుంది అని. ఇక్కడ దీనికి ఉదాహరణగా మళ్ళీ అభిజ్ఞాన శాకుంతలంలో ఇతడే అతడు అంటూ సూత్రధారి చెప్పే మాటలను బట్టి, ఇందాక పైన మనం చదువుకున్నాం, అతను నటితోటి ఏమంటాడు, అమ్మా నువ్వు చేసిన గానం అద్భుతంగా ఉంది, దాని చేత నేను ఎంతగా ఆకర్షింపబడిపోయానంటే దుష్యంత మహారాజు పరిగెడుతూ ఉన్నటువంటి లేడు సోయగాల్ని చూసి దాని మీద ఆకర్షితుడైపోయి వెంటబడినట్లుగా, అడిగో అతడే దుష్యంతుడు అన్నాడనమాట. అనగానే వెంటనే మనకి రంగస్థలం మీద లేడిని తలుగుతున్న దుష్యంతుడితోటి మనకి సీన్ ప్రారంభమవుతుంది, అంకం ప్రారంభమవుతుంది. ఇది ఇతడే అతడు అని చెప్పడం అనమాట. ఇది అతిశయించిన ప్రయోగం. తన కథలో నుంచి తను చెప్పిన సూచనలో నుంచి పాత్రని బయట తీసుకొచ్చి ఇదిగో ఇతడే దుష్యంతుడు అని చెప్పడం అనమాట. ఈ రకంగా దీన్ని ప్రయోగాతిశయము అని అంటాం. ఈ మూడు రకాలు భేదాలు ఏ విధంగా ఓపెనింగ్ చేస్తారో అంకాన్ని అనేది మనం చూసాము. ఇప్పుడు ఈ అంకాన్ని ప్రదర్శించడంలో ఏ ఏ అంగాలు ఉంటాయి అనేది మనం వీధికి ఉన్న అంగాలే దీనికి ఉంటాయి అని చెప్పాము. దీనికి 13 అంగాలు ఉన్నాయి వీధికి, ఆ 13 అంగాలే ఇక్కడ కూడా అంగాలు అవుతాయి. 13 అంగాలు ఏమిటి అనేది మనం చూద్దాం. ఇది నెక్స్ట్ క్లాసు. సో ఇవాళతో ఇక్కడికి ఆపేద్దామండి. మళ్ళీ నెక్స్ట్ మండే కలుస్తాం మనం. అందరికి మరొకసారి కంగ్రాచులేషన్స్. అదే స్పిరిట్ తో సరదాగా మనం ఒక విషయం, ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. అంటే పరీక్షలకే అని కాకుండా సరదాగా మనం ఏదో ఒకటి చదువుకుంటున్నాం, ఒక విషయం తెలుసుకుంటున్నాము అనే సంతోషంతో చదవండి. తప్పకుండా అందరూ డిస్టింక్షన్ కి పులప్ అయిపోతారు, ఏం పర్వాలేదు. రైట్ అండి, థ్యాంక్ యూ. చెప్పిన సమాచారాలు బాగా అర్థమయ్యాయి. అప్పుడు ఫస్ట్ ఇయర్ లాస్ట్ లో మీరు రివిజన్ క్లాసెస్ చెప్పినప్పుడు వచ్చాను కదా నేను. అవునండి, అవి బాగా అర్థమయ్యాయి. అందుకే కొద్ది ధైర్యంగా చదవగలిగాను, లేకుంటే ఆ సమాచారం చాలా భయం వేస్తున్నది. అబ్బాయి ఏం చాలా సులభం అండి, వెరీ ఇంట్రెస్టింగ్. ఏం పర్వాలేదు, అన్ని అలాగే ఉంటాయి. ఇప్పుడు కూడా మనకి చాలా టైం ఉంది. అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ రివిజన్ కూడా బ్రీఫ్ రివిజన్ చేసుకుందాము. ఏవి ఇంపార్టెంట్ అది కూడా చూద్దాము. ఆడుతూ పాడుతూ అయిపోతుందండి. ఎగ్జామినేషన్ ఈజ్ నో ఇష్యూ ఎట్ ఆల్. అది ఆటోమేటిక్ గా అయిపోతుంది. మనం ఏమిటంటే ఎంత సరదాగా నేర్చుకుంటున్నాము. హౌ వీఆర్ ఎంజాయింగ్ ది టైం విచ్ వీఆర్ స్పెండింగ్. ఒక గంట కూర్చుంటున్నాం కదా, సామాన్యం ఏంటి, అన్ని పనులు మానుకున్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, హ్యాపీ జర్నీ అండి, సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ. సేఫ్ జర్నీ సార్.
సరే Thank you, ఓకే అండి. నెక్స్ట్ వీల్ మీట్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. థ్యాంక్ యూ. బాయ్.